అలాగే అలేఖ్య ఇలా కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనదారులను చూసి కానీ లేకపోతే కొన్ని పెట్రోల్ బంక్స్ లో ఉన్న నో స్టాక్స్ బోర్డులు చూసి కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిల్వలైతే పెట్రోల్ నిల్వలైతే ఉన్నాయి. అవసరమైతేనే పెట్రోల్ కొట్టించుకోండి. అనవసరంగా భయపడి ప్యానిక్ గురయ్యి ఇలా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారా? మరి మీరు ఇప్పుడు అధికారులతో మాట్లాడారు, పోలీసులతో మాట్లాడారు, ఫైనల్ గా ఏం చెప్తారు అలేఖ్య? అధికారులు అయితే నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలోనే రిఫైనరీస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మన పెట్రోల్ ని ప్రొడ్యూస్ చేసే విధంగా అయితే రిఫైనరీలు ఉన్నాయి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకరిని చూసి ఒకరు భయపడుతూ నిజంగానే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి నిజంగానే పెట్రోల్ కొరత ఉందేమో, ఇంకా ధరలు కూడా పెరుగుతున్నాయి, అలాగే ఎల్పీజీ కొరత కూడా ఉంది. అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కాబట్టి నిజంగానే పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అని భయంతో అయితే ఇక్కడ బారులు తీరాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం సార్ నిజంగా మీకు పెట్రోల్ అయిపోయి వచ్చారా, లేకపోతే ముందస్తు అంటే భయంగా ఎక్కడ అయిపోతుందో కొరత నెలకొంది కదా ఇప్పుడు పెట్రోల్ది, అందుకని రావడం జరిగిందా? కంప్లీట్ గా అయిపోయింది. నా బైక్ ఆగిపోయే సిచ్యువేషన్ లో ఉంది, అందుకోసమే వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కాకపోతే నాకు అవసరం ఉంది, సో అందుకని చెప్పేసి వచ్చాను. అంటే షార్టేజ్ లేదని కొంతమంది, ఉందని కొంతమంది, ఈ ఉంది షార్టేజ్ ఉంది అని చెప్పిన వాళ్ళు ఆ న్యూస్ ని ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల అయితే ఇట్లాంటి బారులు తీరాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు అయితే అధికారులు అయితే చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తంగా ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు అటు ట్రాఫిక్ అధికారులు, పోలీస్ అధికారులు అయితే రంగంలోకి దిగి మొత్తం క్లియర్ చేస్తున్నారు. అంతేకాకుండా బార్గేట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ కూడా ఈ అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటికీ పెట్రోల్ కొరత అయితే లేదు, నిల్వలు ఉన్నాయని. కానీ ముందస్తు భయంతో అయితే ఇక్కడికి వాహనదారులు అయితే బారులు తీరుతున్నారు. అర్చన, థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య.